మామిడిగా పప్పు చేసారు, చంపేశారు. రోజు మన రెస్టారెంట్ కి ఒక 300 మెంబర్స్ దాకా వస్తారు. రోజు మార్నింగ్ హాఫ్ లో మనకి 3 ఫీడ్బ్యాక్స్. మటన్ కర్రీ కొంచెం ఓవర్ కుక్ అయిందని, తర్వాత మటన్ కర్రీ ఇవ్వడం ఆపేసాము. తాళీ 2.5 hours కి సరిపోయేలాగా చేస్తాం. ఆ తర్వాత మనం సర్వ్ చేయం, ఎందుకంటే ఆ కర్రీస్ లో ఉన్న ఫ్లేవర్ అదంతా తగ్గిపోయింది అని చెప్పి మనం సర్వ్ చేయము. ఈ రోజు అలాగే జరిగింది. రెగ్యులర్ కస్టమర్స్ వచ్చి కాదు మాకు తాళీయే కావాలి, అడ్జస్ట్ చేసి ఇచ్చినా పర్లేదు అని అన్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళంతా సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళ కోసం మనం ఏంటంటే చేంజెస్ ఏం చేసుకోవాలి అని చెప్పి క్లియర్ గా కూర్చొని రివ్యూ నోట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తామండి. బిసి మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము, బట్ ఇంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్వీట్స్ అయితే టాప్ నాచ్. యాక్చువల్లీ కుండ పెరుగు అయితే ఇంకా చాలా బాగుంది. రెగ్యులర్ గా బిర్యానీ తినే వాళ్ళకి పలావ్ ట్రై చేసాను, బెస్ట్ ప్లేస్. థాలీ కూడా చాలా బాగుంది, కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. వెరైటీ కోసం రావాలంటే ఇక్కడికి రావచ్చు. చిక్మంగళూరు మష్రూమ్ పలావ్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టాఫ్ మెయింటెనెన్స్ అది చాలా బాగుంది. నీట్నెస్, అంబియన్స్ అంతా బాగుంది.